రేవంత్ సర్కార్పై సబ్బండ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైతు భరోసా ఇవ్వడం లేదని అన్నదాతలు బగ్గుమంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాలో ఎండిన పొలంలో బీఆర్ఎస్ నేతలు, రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని ఎండిన పొలాల్లో నిరసన తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 20,000 ఎకరాల పంట ఎండిపోయిందని వివరించారు. పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు మాయమాటలు, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క మాట కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. అధికారంలోకి రావడం కోసం మహిళలందరినీ మోసం చేస్తూ మహిళలకు 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ ఇస్తారని చెప్పి అది ఇవ్వకుండా, 2500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారని అది ఇవ్వకుండా, కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే కూలిపోయిందని బదనాం చేస్తూ కాలువల్లో సరిగ్గా నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజలారా, మీరు చూశారు, 6 సంవత్సరాలు 12 కార్లు పచ్చగా పైరులు పంటలు పండి రైతు కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీరు స్వయంగా రైతులు, మీరందరూ కూడా అనుభవించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృత్రిమంగా వాళ్ళే కరువు తెచ్చిపెట్టి కాలువల్లో సరిగ్గా నీళ్లు ఇవ్వకుండా, చివరిదాకా నీళ్లు రాకుండా చేసి పొలాలన్నీ ఎండబెట్టి రైతుల్ని బాధ పెడతా ఉంది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు పంటకు పెట్టుబడి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వానాకాలం పంటకు ఎగ్గొట్టిండు. ఈ యాసంగి పంటకు ఇయ్యమంటే కూడా మార్చి 31వ తారీఖు వరకు వ్యవసాయానికి పనికొచ్చే మొత్తం భూమికి ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు 3 ఎకరాలు దాటి ఇవ్వలేదు. ఇక రేవంత్ సర్కార్పై సబ్బండ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, కన్నెర్ర చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, వాళ్ళందరూ రైతులందరూ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సమాచారం అందించండి. రమేష్, మొత్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సబ్బండు వర్గాలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా రైతులు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 20,000 ఎకరాల పంట ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వంలో చర్యలు లేదంటూ కూడా రైతులు అక్కడ వాపోవడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి గుడితండాలో పర్యటన చేశారు. ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు. రైతులకు భరోసా కల్పించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం అందించేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు ఉంచుదామంటూ కూడా వారి సందర్భంగా పోరాటానికి పిలుపునిచ్చారు. దీంతో పాటు రైతు భరోసా సంబంధించి కూడా కేవలం 3 ఎకరాల లోపు మాత్రమే పడింది. మిగతా రైతులకు అందరూ కూడా ఎగ్గొట్టారు. ఈ విధంగా రైతుల్ని అన్ని రంగాల్లో కూడా, అన్ని విషయాలు కూడా మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కు మోసం చేయాలంటూ కూడా, బుద్ధి చెప్పాలంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. సందర్భం ఏదొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట నడవాలి, కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచేలాగా పోరాటాలకు అందరూ కూడా తల్లి రావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పిలుపునివ్వడంతో మండల వ్యాప్తంగా మరింత నిరసన కార్యక్రమాలకు, ధర్నా కార్యక్రమాలకు సన్నద్ధమవుతా ఉన్నారు. ప్రియా. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఇకపోతే సూర్యాపేట జిల్లాలో రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని ఎండిన పొలంలో రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తుంగతుర్తి నియోజకవర్గంలో 20 ఎకరాల పంట నష్టపోయామంటూ, ఎండిపోయిన పంటకు మాకు హెల్ప్ చేయాలంటూ కూడా రైతులందరూ కూడా అక్కడ నిరసన తెలియజేయడం జరుగుతోంది. అండ్ ఓట్లకు ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఇట్లాంటివి ఏం చేయకుండా ఎండిపోయిన పంటల్ని కూడా ఈ రేవంత్ సర్కార్ పట్టించుకోకుండా మమ్మల్ని అందరినీ ఇట్లా ఆగం చేసిందని రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడందరూ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్నంగా రైతులందరూ కూడా ఎండిన పొలం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు.